ఏమండి ఈ విషయము గ్రహిస్తారో లేక వ్యతిరేకిస్తారో మీ మీ ఇష్టం. అదేమంటే మన మానవుల యొక్క జీవన విధానం మాత్రమే ఆరాట స్వార్థంగా ఉరకలు వేస్తూ ఉంటుంది. అందులోని భాగమే స్వర్గాలు నరకాలు, భూలోకము పరలోకము. పరలోకంలోనూ అంతులేని సుఖాలు ఉంటాయట, ఈ భూలోకంలోనేమో హింసలట, కష్టాలట, బాధలట. ఇలా ఒకరు చూసి ఒకరు చెబుతుంటే మరొకరు. ఇక ఇట్టి పదాన్ని మతాల వారైతే పరలోకం అనేది చాలా బాగుంటుంది కనుక త్వరగా చచ్చిపో వాడికి వెళ్తావు అన్నట్లు చెబుతుంటారు. అయితే మనమున్న ఈ భూలోకము అంత నీచంగా ఉందా? అలా అయితే ఈడికి ఎందుకు వచ్చావు? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ శరీరము ఈ భూతల్లి ఇచ్చిందేనా? అందులో ఉన్న ఆత్మ కూడా ఇక్కడదేనా? పరలోకం ఏరే ఉందని ఇలాంటి భ్రమలేంటి? ఈ పిచ్చి ఏంటి? ఇక్కడ పుట్టిన ఈ జనమే దీనిని తప్పుగా చూడడము, తప్పుగా ఇతరులకు బోధించడము. భ్రమలో ఊహించింది మాత్రం పరలోకం గొప్పదట. ఎవడైనా అక్కడ పోయొచ్చుండా? అసలు పరలోకాన్ని పోవాలంటే ఈ శరీరం ఈ భూమి ఇచ్చిందే కదా, ఈ ఆత్మ కూడా ఇక్కడదే కదా. దీనిని అక్కడికి ఎట్లా తీసుకెళ్తావు? అసలు ఈ తల్లి నీకు అక్కడ ఎందుకు ఇస్తుంది, అక్కడికి ఎందుకు ఇస్తుంది? నాది నాకు ఇచ్చేయాలమంటుంది. ఆత్మ శరీరం ఇక్కడదైనప్పుడు నువ్వెవరవని ఎక్కడికి వెళ్తావు? నిజానికి పరలోకం ఎక్కడుంది అది తెలియదట. చనిపోయినాక మాత్రమే కనిపించుతుందట. చనిపోతే ఇక్కడ మట్టి ఎక్కడ అప్పచెప్తావు కదా, ఇక్కడ ప్రాణం ఎక్కడ అప్పచెప్తావు కదా. నీవెవరని ఎక్కడికి వెళ్తావు? మానవుడా, ఇవి ఏమి మాటలు, ఏమి విధానము, ఇది ఏమి తెలివి? నిజానికి నేను ఏ మతానికి సంబంధించినవని కాను. కానీ మీరు ఈ భూలోకాన్ని నిందించకండి. నీకు నాకే కాదు, మానవులందరికీ కాదు, సమత జీవజాతికి కూడాను శరీరాలు ఇచ్చింది ఈ భూతల్లే కదా. ఆ శరీరాలకు ప్రాణం ఇచ్చింది కూడా ఈ తల్లే కదా. ఇక్కడి జన్మతో నీవు ఎవడో బూటకాలు చెబితే ఎక్కడో పరలోకం గొప్పదుందని, ఇది ఏమి అధోగతి మాటలు. కిందేడు లోకాలట, మేదేడు లోకాలట, ఇవన్నీ బూటకాలే. 7-14 లోకాలు కాదు. ఈ భూమి మీద చేరి పైకి చూడు, కోట్ల లోకాలు ఉన్నాయి. అంటే గ్రహాలు, నక్షత్రాలు. అలాగే భూమి కింద కూడాను అవియే ఉంటాయి. నిజానికి ఇవన్నీ కలిసి కూడాను ఒకే లోకము. అంతేకాదు, ఇంకా నీలిరంగుతో ఆకాశం అనే రూపంలో అనంత విశ్వమే కనిపిస్తుంది. ఇదంతయో ఒకే లోకము. నీవు చనిపోయినాక పరలోకం కాదు, ఇదిగో ఇప్పుడు బ్రతుకున్నప్పుడే ఇదంతా కూడా ఒకే లోకము, ఇదే విశ్వము అని తెలుసుకో. నిజానికి ఒక మానవుడికి మాత్రమే నాగరిక వ్యవస్థ అనేది ఆశాస్వార్థంగా ఆవరించి నిన్ను ఈ విధంగా ఆడుకుంటుంది. నిజానికి నీ పెరికేటంత శరీరానికి ఈ అనంతకాలంలో నీ ఆయుకాలం ఎంత? ఇంతటి భూగోళంలో నీ శరీర భాగం ఎంత? ఈ మాత్రం దానికి ఇటువంటి వేరే ఆలోచనలు ఎందుకు? ఈ మాత్రం దానికి ఈ లోకము కాదట, పరలోకమేరే ఉందట. ఈ ఇసుకలేనంత జన్మకి ఈ భూ సంపద అంతా నాకే కావాలట. నిజంగానే ఈ భూమి అంతా నీ ముందే ఉంది కదా. కొండలు, గుట్టలు, వాగులు, వరలు, చెట్లు, జీవులు, ఈ భూమే కాక సముద్రాలు, ఇంకను అలాగే సూర్యుడు, చంద్రుడు, ఇంకా కోట్ల గ్రహాలన్నీ కూడా నీ ముందే ఉన్నాయి కదా. ఇవన్నీ నీవు కావా? ఈ ఉన్న శరీరం పోగొట్టుకున్న తర్వాత పరలోకం వెళ్తావా? ఇది జ్ఞానమా? నిజానికి నీ శరీరం అనేది చీమ కన్నా, దోమ కన్నా, తొండ కన్నా, ఎలుక కన్నా, పిల్లి కన్నా, కుందేలు కన్నా, వీటన్నిటికన్నా పెద్దదే కదా. ఇంకా నీకన్నా పెద్ద వాటికి కూడాను, ఇలా ప్రతి జీవికి కూడాను ఈ శరీరం ఇచ్చింది ఈ భూతల్లే కదా. ఈ విధంగా ఈ భూతల్లి ఇచ్చిన ఈ శరీరము ఇది నీకు తప్ప. శరీరము ప్రాణము దీనిదే అయినప్పుడు పరలోకమ్మకి ఎట్లా వెళ్తావు? ఇదేమి గాఢాజ్ఞానాంధకర అధోగతి. ఇంకా నువ్వెవరని వెళ్తావు? ఈ సుఖ సౌఖ్యాలు చాలదా? ఈ భూ సంపద అంతా కూడాను నాదిగా లాగేసుకుంటున్నావు కదా. ఇది చాలదన్నట్టు ఖగోళంలోకి ఇతర గ్రహాల మీద కూడా వెళ్తున్నావు కదా. ఈ 3 నాళ్ళ జీవితానికి ఈ మాత్రం దానికి ఈ భూలోకం నరకమాట, హింసలు పెడుతుందట. ఏవి హింసలు? ఏవి? రంగులు, రాగాలు, రుచులు, వాసనలు, నవ్వులు, ఆనందాలు, ప్రేమ, ఆకర్షణ, ఇవన్నీ లేవా? ఇలా కాక నీవు బ్రతకుండగానే ఎవరన్నా వచ్చి నిన్ను ముక్కలుగా రోజంత కోస్తున్నారా? నిజానికి నీ అజ్ఞాన అంధకారమే నీకు నరకము. ఎవడో స్వార్థులు బోధించింది నమ్మడమే నీకు నరకము. చీకటి తొలగిపోతే వెలిగేలా వస్తుందో అలాగే నీలో గల ఈ లక్షణాలు తొలగిపోతే ఈ శరీరంతోనే ఈ పరలోక లక్షణాలు అందుకుంటావు. ఈ తల్లిచ్చిన ఈ శరీరం పోతే అలాగే ఈ ప్రాణం కూడా ఇక్కడ పోతే మరలా ఎక్కడా పుట్టేది కూడా అవకాశమే లేదు. అవన్నీ కూడా పిచ్చి మాటలు. శరీరము ఆత్మ ఇక్కడదైనప్పుడు నువ్వెవరివి? భూ సంపద అంతా నాది అనుకుంటున్నాము, తోటి జీవులను తింటున్నాము. ఇంకా ఈ లోకం మంచిది కాదట, హింసలు పెడుతుందట. తప్పు నువ్వే చేస్తూ భూలోకంది తప్పు అంటున్నావు. నిజానికి తోటి వారిని ముంచకు, జీవహింస చేయకు. అలాగే ఆకాశం వైపుకు చూడు. రాత్రి చంద్రుడు, నక్షత్రాలు, పగలు సూర్యుడు, వెలుగు, గాలి, వెలుతురు, మేఘాలు, వర్షాలు, ఈ విధంగా విచిత్ర విశ్వ అందాలన్నీ గ్రహించుకో. ఇందులో నీవెంత, నీ శరీరం ఎంత?
నీ ఆయుకాలం కూడా ఎంత? ఈ భూమిని విడి నిజంగా ఒక్క అడుగు కూడా ఎటు వేయలేని నీవు ఇది వదిలి పరలోకం వెళ్తావా? ఈ భూతలి యొక్క గొప్పతనం తెలుసా? నీకు పవిత్రమైన శరీరము, దాంట్లో ఆత్మ, దానికి కావలసిన నవరంధ్రాలు, 4 హస్తాలు, తల మొండము, అందున జ్ఞానము, వీటన్నిటినీ పరిరక్షించే ఆత్మ. ఇక వీటితోనే కదా ఇటువంటి పిచ్చి మాటలు కానీ, మూర్ఖుల బోధన నమ్మడం కానీ. నువ్వు ఒక్కడే పొరపాటున పుట్టావా? ఈ భూలోకమే తప్పుదైతే నీ మానవజాతే కాదు, ఈ 84 లక్షల జీవజాతులు కూడా ఇక్కడ ఎందుకు పుట్టగలుగుతాయి? నీవు భ్రమించే ఆ లేని పరలోకం కన్నా నీకు ఈ జన్మనిచ్చిన ఈ భూలోకము నిజమైనది, దానికన్నా కోటి కోట్ల రెట్లు గొప్పది. మానవులే కాక సమత జీవజాతి కూడాను నీ తోబుట్టువులు. ఇంతటి ఈ గొప్ప లోకాన్ని వదిలేసి ఎవడో అజ్ఞానుడు బోధించినా పరలోకానికి వెళ్తావా? ఎట్లా పోతావు? ఈ శరీరము, ఈ ప్రాణము ఈ భూతల్లిదే. ఇక వెళ్తే వెళ్ళు. ఇది మాలాంటి వారికి మాత్రం మహా స్వర్గం. దీని కాలం సంపూర్ణమయ్యాక ఇక నువ్వు వద్దనుకున్నా కావాలనుకున్నా ఈ జన్మను ఇక్కడే పొందబెడితే కుళ్ళిపోతుంది, మురిగిపోతుంది. అగ్నిలో పడితేనేమో బూడిదవుతుంది, గాలిలో నీరులో ఈలాగా ముగించుతుంది. ఈ విధంగా ఇది ఇక్కడ పెట్టినాక ఇంక నువ్వు ఎవరమని ఎక్కడికి వెళ్తావు? ఈ భూతాలు ఎందు 360 శక్తులు ఉంటాయి. వాటి యొక్క మిళితమే ఈ జన్మలు. ముందుగా నువ్వు ఎక్కడి నుంచి రాలేదు, తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేవు. నీకు పరలోకం గురించి చెప్పినవాడు కూడాను ఎక్కడి నుంచో రాలేదు. అందరి జన్మలు ఇక్కడివే, అందరి ప్రాణాలు కూడా ఇక్కడివే. తరాలుగా ఆ బోటకల వింటుకు వస్తున్నాం కనుక నిజమైన విశ్వరాజ్యాలు తెలుసుకోలేకపోతున్నాం. కనుక మారు మనసు పొంది ఈ బోధన విను. ఈ బోధన అనేది సంవత్సరము కాదు, నెల కాదు, వారము కాదు, రోజు కాదు, కనీసం గంటలు కూడా కాదు, కొన్ని నిమిషాలు మాత్రమే. చెప్పడం మా ధర్మంగా చెప్పాం. ఇక వినకపోతే మీ కర్మం. ఈ భూతలపై ఈ సకల చరాచర జీవజాతుల్లో ఈ మానవ జాతి చాలా విలువైనది. ఈ మానవ జన్మతో జన్మ తరించు. ఇక ఉంటాను. లోక సమస్తాన్ని సుఖినో భవంతు.